భార్యాభర్తలు మౌనంగా పడుకున్నారు. చాలాసేపటి నుంచి ఎలాంటి మాటలు లేవు. ఆ ఇద్దరు మనసులో ఇలా అనుకుంటున్నారు. భార్య: ఈయన నాతో ఎందుకు మాట్లాడడం లేదు? నాపై ఏమైనా కోపం వచ్చిందా? నేను అందంగా కనిపించడం లేదా? లేకపోతే నాపై ప్రేమ తగ్గిందా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది. భర్త: నేను తాగొచ్చానని మా ఆవిడకు తెలిసిపోయిందా? వాసన బయటకు రాకుండా ఉంటే చాలు. మా మామగారికి కాస్త శుభ్రత ఎక్కువ. బయట నుంచి ఏదైనా తెస్తే బాగా కడిగిన తర్వాతే ఉపయోగించాలంటారు. అలాగని ఉదయం కిలో షుగర్ తెస్తే బాగా కడిగాను, అది కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఏమంటారోనని భయం వేస్తుంది. మొబైల్ ఫోన్లో ఏ విటమిన్స్ ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఒక్కరోజు వాడకపోయినా ఆరోగ్యం బాగుండడం లేదు. ఏంటో మరి. రమేష్: అరే శరత్, నాకు 100 రూపాయలు ఇవ్వరా, రేపు ఉదయం తిరిగి ఇచ్చేస్తాను. శరత్: ఇప్పుడు లేవురా, రేపు ఉదయం తీసుకో. రమేష్: ఇప్పుడు లేవని చెప్తున్నావు, మరి ఉదయానికి ఎలా వస్తాయిరా? శరత్: నువ్వేగా రేపు ఉదయాన్నే ఇస్తానన్నావు. చిన్నప్పటి నుంచి నాకు అనుమానం, వైన్ షాప్లు ఏ వాస్తు శాస్త్రం ప్రకారం కడతారో తెలియదు కానీ ఎప్పుడు చూసినా కలకలకలలాడుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.